అందరికీ ఈరోజు మినపగారెల్ని టేస్టీగా క్రిస్పీగా ఎలాగ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నానబెట్టిన మినపప్పుని మిక్సీకి వేసుకొని కొంచెం కలుపుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన కరివేపాకు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూపించిన విధంగా కలుపుకోండి. సాల్ట్ తగినంత సాల్ట్, బాగా కలుపుకోవాలి. అందరూ సోడా ఉప్పు వేస్తాడు. సోడా ఉప్పు లేకుండా కూడా క్రిస్పీగా వస్తాయి. బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ బాగా నానబెట్టేయాలి. పక్కన పెట్టుకోవాలి. సోడా ఉప్పు లేకుండా అవే క్రిస్పీగా తయారవుతాయి. బాండీలో నూనె వేసుకొని మనకు కావలసినంత పిండిని తీసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఉంచిన నూనెలో వేసుకోవాలి. ఇలాగ అన్ని నూనెలో వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన దాకా బాగా వేయించుకోవాలి. క్రిస్పీగా వస్తాయి. ఈలోపు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి. టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. పిండిని మాత్రం కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టి చూడండి. ఇలా కూడా తయారు చేసి ఒకసారి ట్రై చేయండి. మీరందరూ కూడా చాలా బాగున్నాయి. మా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోగాకండి. ఎప్పట్లాగా మా బాబుకి టేస్ట్ చూపిద్దాము. సూపర్ ఉంది.